నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దేశ రాజకీయాల గురించి, ఏపీ రాజకీయాల గురించి బీఆర్ఎస్ అధినేత్రి ఎమ్మెల్సీ కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి, జగన్ గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇటీవల ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నుంచి, అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన డ్యూయల్ రాజకీయానికి సంబంధించిన అంశాల మీద వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ స్టాండర్డ్కి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు ఏపీలో రాజకీయాలన్నీ కూడా కూటమి చుట్టూరు జరుగుతున్నాయి. కూటమికి సంబంధించి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యం పెరిగిపోయిందంటూ కూడా ఇటీవల తాజాగా ఒక సర్వే ఇచ్చినటువంటి నివేదికలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 71 మంది ఎమ్మెల్యేలకు పైగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళందరూ కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ సర్వే చెప్తుంది. ఏపీ రాజకీయాల గురించి, అలాగే కవిత చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలు కేసీఆర్ తనయి కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సరే, ఆమె రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. అయితే ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎవరికి, కానీ ఆమె ఏపీ రాజకీయాల గురించి కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా అక్కడ 2 పవర్ సెంట్రిక్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నిజంగానే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకి ఇక్కడ శాంటిటీ ఉందా? అంటే కవిత గారు ఇద్దరు రాజకీయ నాయకుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించడంలో, ఒకటి జగన్ గారి గురించి మీరు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడడం, ప్రశంసనీయంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని నాన్ సీరియస్ పొలిటీషియన్స్ గా, దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అనే పదం కూడా వాడారు. ఇది దానివల్ల ఏమవుతుందంటే వారు చేసిన వ్యాఖ్యల కన్నా వీళ్ళిద్దరు ఇక్కడ వైరు పక్షాలు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సహజంగా దానికి రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఇక్కడ కవిత గారు ఇద్దరు వ్యాఖ్యల్ని 2 కోణాలు చూడాలి. ఒకటి కవిత గారు జగన్ గారు అంచనా, కవిత గారు పవన్ కళ్యాణ్ గారు అంచనా. కవిత గారు జగన్ గారి విషయంలో చేసిన అంచనా అప్రాపరియేట్లీ కరెక్ట్ అని వదిలేద్దామా అంటే కుదరదు. ఎందుకంటే ఆమె రాజకీయ నాయకులు. మీలాంటి జర్నలిస్టో, నాలాంటి అనలిస్టో జగన్ గారి యొక్క క్యారెక్టర్ ని విశ్లేషిస్తే అది విశ్లేషణగా మిగిలిపోతుంది. కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడిందంటే దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 కోణాలు చూసినప్పుడు కవిత గారిలో రాజకీయ కోణం ఏంటి, రియాలిటీ ఏంటి, రియాలిటీగా పర్ఫెక్ట్లీ అనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోషిస్తున్న పాత్ర పట్ల ఆయన ప్రశంసనీయంగా మాట్లాడారు. నాకు లైక్ అని మాట్లాడారు. ఆమె కాదు, ఎంటైర్ వైస్ జగన్ అభిమానించే వాళ్ళు కూడా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గుర్తించినట్టుగా, అభిమానించినట్టుగా ముఖ్యమంత్రిగా చేయలేదు. సమస్య ఏంటంటే ఆయన పార్టీ ప్రారంభించింది పోరాట యోధుడుగా, కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, కేంద్రంతో రాష్ట్రంతో కొట్లాడి 16 నెలలు జైల్లో ఉండి 18 మందిని జైల్లో ఉంటూ ఎమ్మెల్యేలు గెలిపించి మరి ప్రతిపక్ష నాయకుడే మరి ముఖ్యమంత్రి, ఇవన్నీ చూసినప్పుడు నేచురల్ గా ఒక పోరాట స్పిరిట్ ఉన్న వ్యక్తిగా ఎవరైనా గుర్తించాలి, రాజకీయంగా విభేదించవచ్చు. రెండో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో మారిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ రెగ్యులర్ గా పెడుతున్నాడు. ఇంతకుముందు అది లేదు. ప్రభుత్వం కానీ రెగ్యులర్ గా, అది టీటీడీ విషయంలో కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూలంకుషంగా 1 hour 2 hours మాట్లాడుతుంటే ఒక ఆర్థికవేత్త మాట్లాడినట్టుగా ఇట్లా మనకు కనిపిస్తా ఉంది. అందువల్ల ఏమంది, ఇది కదా లీడర్ కోరుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చేయలేదు కాబట్టి సగం రాంగ్ మెసేజ్ వెళ్ళి, కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఎఫెక్టివ్ గా మాట్లాడడం వల్ల జగన్ గారు 2వ కోణం గడింది. జగన్ గారికి ఉన్న ఒక కోణం ఏంటంటే ఈయన రఫ్ అండ్ టఫ్ లీడరు, ఫెరోషియస్ లీడరు, దూకుడు, ఎవడు మాట వినడు, ముందోడు, ఇది ఒక టైప్ పాజిటివ్ సిగ్నలే. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ పైన ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, చాలా విషయం, ఇరిగేషన్స్ మాట్లాడే విషయాలు, ఆయన నాలెడ్జబుల్ పర్సన్ అనే విషయం ఎలా కవిచు నాలెడ్జ్ లేదు ఇతనికి, ఇతను మాస్ లీడర్ అనే పోయింది. జగన్ 2వ కోణం వల్ల, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2వ కోణం ఆవిష్కృతం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక పరిపూర్ణమైన నాయకుడిగా కనపడడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కవిత గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజలు కూడా అనుకుంటున్నారు, అంటే జగన్ అభిమానించేవారు. అయితే కవిత గారు నాట్ ఓన్లీ దిస్ టైం, మీకు మొదటి నుంచి కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూనే మాట్లాడారు. ఈ హామీలు, ఈ కూటమి లేకుండా అంటే ఓడిపోయేవాడు కాదని. అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంచెం పాజిటివ్ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది అనేది క్లియర్. ఇంతటితో నేను ఎందుకు ఆగునంటే పాలిటిక్స్. ఎందుకంటే తెలంగాణలో మూడు గ్రూపులు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కానీ తెలంగాణలో జగన్ అభిమానించే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అభిమానించే ఉన్నారు,
పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇది ఓట్లు కూడా మారుతారు. మనకు రాజకీయంగా చూసినప్పుడు బీఆర్ఎస్ కి తెలుగుదేశానికి కాంగ్రెస్ కి పడదు, బీఆర్ఎస్ కి బీజేపీ పడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు. రేపు ఎన్నికలు కూడా బీజేపీ తరఫున పోతాడు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోయినా పోకపోయినా చంద్రబాబు గారు అభిమానించే వాళ్ళు అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారితో ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎందుకు జగన్ ఎక్కువ ప్రేమిస్తారంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్, రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారో ఎవరో తెలియదు. అతని మీద వీళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు రావాలి, ఎవరో ఒకరు కేసీఆర్ అయితే ఓడించాలన్న బలం గట్టిగా రెడ్డి కమ్యూనిటీ కూడా కాంగ్రెస్ లో ఎవరైనా కూడా రెడ్డిలో ముఖ్యమంత్రి అవుతారని ఒక ఇది కూడా ఉంది. కాబట్టి ఈ జగన్ అభిమానించేవారు కూడా ఇది కొట్టేసినారు కాంగ్రెస్. కానీ వచ్చే ఎన్నికల్లో ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండడం, జగన్ పట్ల కొంచెం భిన్నంగా మాట్లాడడం, షర్మిలాని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ అభిమానించే వాళ్ళు కొంత వైరంగా మారింది. చంద్రబాబు గారు అభిమానించే వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పార్టీలకు అతీతంగా సమర్థించడం, దీని ఫలితంగా కాంగ్రెస్ లో ఉండే ఒక బలమైన సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కూడా కొంత బీఆర్ఎస్ వైపు చూపేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటుని ఆటోమేటిక్ గా బీజేపీ కూడా వెళ్తాయి. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడు, చంద్రబాబు బీజేపీ ఉండడం, వారిని క్వశ్చన్ చేయడం ద్వారా జగన్ అభిమానించే వాళ్ళు రాజశేఖర డామినేట్ అటు వెళ్లకుండా తన వైపు వెళ్ళడానికి కూడా వ్యూహాత్మకంగా బాగుంటుంది. ఇప్పుడు రాజశేఖర్ని ప్రేమించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ప్రేమించరు. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటాడు కాబట్టి ఆ ఓట్లు ఎట్లా మనకు పడవు కాబట్టి ఆయన విమర్శిస్తే వీళ్ళు సంతోషిస్తారు జగన్ అభిమానించేవారు. కాబట్టి వ్యూహాత్మకంగా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ ని ప్రేమించే ఓట్లన్నీ కూడా తమకు పడాలి. ఒకటి రియాలిటీగా నిజం జగన్ క్యారెక్టర్, వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి అభిప్రాయం ఉంది, అదనంగా రాజకీయం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బహుముఖ వ్యూహంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగం ఓడిపోవట్టు, లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం జగన్ గారితో, ఇదొకటి మనకు కనిపిస్తుంది. రెండో పాయింట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆమె మొదటి నుంచి అదే అభిప్రాయంతో, ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని. అయితే కవిత గారి అభిప్రాయంతో నేను ఏకీభవించాను. ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటున్నానంటే సీరియస్ పొలిటీషియన్ అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటే కాంగ్రెస్ ని, బీజేపీని, తెలుగు అన్ని పార్టీలు కొట్టేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానించే వాళ్ళు కోరుకున్నారు. తెలుగుదేశం వద్దు, జగన్ వద్దు, ఈయన రావాలి, ఆల్టర్నేటివ్ రావాలి. ఆ యాంగిల్లో సీరియస్ గా లేడనే కోపం ఉండొచ్చు ప్రజల్లో కొంతమంది. అదే ఆమె రెఫ్లెక్ట్ చేయొచ్చు. సీరియస్ పొలిటీషియన్ ఎందుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నేను అంటానంటే, మీకు గుర్తుంటే 19 ఎన్నికలకు ముందు తెలుగుదేశంతో తీవ్రంగా ఘర్షణ పడి తెలుగుదేశం ఫస్ట్ సపోర్ట్ చేశాడు, తీవ్రంగా విమర్శించి బీజేపీని విమర్శించి పాచిపోయిన లడ్డు అని చెప్పి రాజకీయాలు చేసి 19లో బీఆర్ఎస్ బిఎస్పీ వామపక్షాలు పోటీ పెట్టుకొని చెగువేరా లెఫ్ట్ అన్ని మాట్లాడిన వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా 24 వచ్చేసరికి వీళ్ళతో కలిసిపోయారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అవకాశవాదం కదా అంటారు. అవకాశవాదం కావచ్చు, కానీ దాంట్లో సీరియస్ పొలిటీషియన్ ఉంది. ఎందుకంటున్నారంటే ఆయన ఏం గమనించారంటే 2019 ఎన్నికల్లో మనకు జగన్ అంటే ఆయన పడదు, రాజకీయంగా పడదు, ఆయన అంగీకరించడు. ఇప్పుడు మనం చంద్రబాబుని వ్యతిరేకించి జగన్ వ్యతిరేకిస్తే మనం కూడా ఎమ్మెల్యే గెలవలేకపోయినాము, జగన్ గెలుచుకున్నాడు. రేపు 24లో కూడా మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే జగన్ మనం ఎవరైతే ఓడిపోవాలనుకుంటున్నాడో అతను గెలిచే అవకాశం ఉంది, చివరకు మనకు పోయే అవకాశం ఉంది, మనం గెలుస్తామో ఎవరిగా తెలియదు. ఇది గమనించిన ఆయన ఎన్ని విమర్శలన్నా రాని చెప్పాడు కదా, తెలుగుదేశం పార్టీని బీజేపీ కలవడానికి దొబ్బులు తిన్నాను నేను ఢిల్లీ వాళ్ళ దగ్గర అన్నాడు. అంత సిద్ధపడ్డాడు. అంటే బీజేపీతో విమర్శలకు గురయ్యి తెలుగుదేశం పార్టీ అంత గందరగోళమై అయినా పొత్తు పెట్టుకున్నాడంటే అర్థం తన ప్రత్యర్థి జగన్ ఓడిపోవాలి, తాను కూడా గెలవాలి. ఈ రెండు సీరియస్ పొలిటీషియన్ ఉంటే చేస్తాడా, నాన్ సీరియస్ ఉంటే చేస్తాడా? ఏదైతే అది అవనిలే మనం పోటీ చేద్దాం అనుకునేవాడు ఇట్లా చేయడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియనే, నో డౌట్ ఎట్ ఆల్. అంటే అది డబుల్ రోల్స్ ఉన్నాయా? విపరీతంగా ఉన్నాయి. లేవు. ఈ తెల్లారితో మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడిన స్పందన లేకుండా ఉంటాయి. కొన్ని విషయాల్లో మరీ మొన్న అప్పుడే ఎక్కడో మాట్లాడుతున్నారు, ఎవరో వాలంటీర్ మా ఉద్యోగం ఏంటి సార్ అంటే, అసలు వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అంటాడు. ఏమనంటే వాళ్ళకి సరిగ్గా ఆర్డర్స్ ఇవ్వలేదు, జీవో వాళ్ళు గవర్నమెంట్ లో తీసుకోవడానికి జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి. గవర్నమెంట్ లో తీసుకోవడం అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళు వద్దన్నారు కదా. పాయింట్ ఏంటంటే హానరీ ఎంప్లాయీస్ అంగన్వాడీ ఇస్తున్నారు, ఆయన తెలిదేమో ఇట్లా ఊరు లేరంటారు, అంగన్వాడీ కూడా అట్టటోలే. రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న అంగన్వాడీ టీచర్లు కూడా, సెకండ్ డే నమ్ము లక్షల మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు రెన్యువల్ ఇవ్వాలి. పాయింట్ ఏంటంటే వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు ఇచ్చేదేంటి? ఇప్పుడు తీసేయండి చూద్దాం గ్రామ సచివాలయ సిబ్బందిని. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినట్టు గ్రామ సచివాలయ సిబ్బందిని మీరు ఏమీ చేయలేదు, వాలంటీర్లు పక్కన పెట్టేస్తారు. విషయం ఏంది, వాలంటీర్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పర్మనెంట్ చేయలేదు కదంటే చేసేస్తే మళ్ళీ మీరేం చేసేది, ఆటోమేటిక్ గా ఉంటారు.
వాళ్ళు పర్మనెంట్ కాదు కాబట్టే కదా మీకు 10,000 ఇస్తారన్నారు. 5,000 ఆనర్ అయినప్పుడు 10,000 ఆనర్ కదా. అంతే కదా. రెండోది వాళ్ళు కొనసాగిస్తున్నారు తెలియదు అప్పుడు. వాళ్ళు ప్రతి సంవత్సరం అశోక్ గారు రెన్యువల్ చేయాలి వాళ్ళు. అవును. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయకుండా రెగ్యులర్ గా జీతాలు ఇస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే పర్మనెంట్ అయిపోతారు. అందువల్ల ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తారు. మీరు వస్తే రెన్యువల్ అయితే ఉంటారు. ఇంకోటి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు మంత్రి. ఒక శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాలంటీర్లను ఉపయోగించుకోమని, వాలంటీర్లు విజయవాడ వరదల్లో బాగా ఉపయోగించుకోవాలని, దానికన్నా మించి ఆ వాలంటీర్లు సరిగ్గా పనిచేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మరి వాలంటీర్ లేకుండా ఎందుకు తీసుకున్నారు? కానీ ఈ ప్రభుత్వం జీవో 6 సెటిలర్ ఇచ్చింది కదా. కాబట్టి వాలంటీర్లు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా జగన్ విమర్శ, ఇది క్వైట్ ఆపోజిట్ పాలిటిక్స్. చెగువేరా క్వైట్ ఆపోజిట్ సనాతనం, అది ఉత్తరాది పెత్తనమా, క్వైట్ ఆపోజిట్ హిందీ భాష కావాలంటాడు. అంటే చెగువేరా వామపక్షాలకి క్వైట్ ఆపోజిట్ బీజేపీ సిద్ధాంతం. నేను ఆ సిద్ధాంతం కరెక్టా, ఈ సిద్ధాంతం కరెక్టా జోలికి వెళ్ళట్లేదు. ఇది మాట్లాడినంత ఈజీగా సాయంత్రానికి అది మాట్లాడేస్తుంది. అదొక విచిత్రంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కవిత గారిని ఎవరైనా విమర్శిస్తారు, దాని డౌటే లేదు. బట్ కవిత గారి విమర్శలో నాన్ సీరియస్ అనే పొలిటీషియన్ మాత్రం నేను ఒప్పుకోను. జస్ట్ దురదృష్టం డిప్యూటీ సీఎం అనేది దురదృష్టం ఎట్ట ప్రజలు ఎన్నుకున్నారు కదా. కాబట్టి దురదృష్టం ఎట్ట అవుతుంది, ఆయన రాజకీయంగా విభేదించవచ్చు. కానీ ఆయన కవిత ఎందుకు మాట్లాడారు అంటే రేపు ఖచ్చితంగా రెండు కారణాలు. ఒకటి, ఆయన బీజేపీతో ఉంటాడు. ఎట్లా ఆయన అభిమానించే వాళ్ళు బీజేపీకి వేస్తారు తప్ప మనకేరు. కానీ పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కొన్ని ఓట్లు బీజేపీ కూడా పడతాయి తెలంగాణలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ విమర్శించడం ద్వారా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే ఒక క్యాస్ట్ కావచ్చు, లేదా రాజశేఖర అభిమానులు పవన్ కళ్యాణ్ సీరియస్ విమర్శించింది కదా. కానీ వీళ్ళందరూ బాట వెళ్తారు. అంటే ఉంటే కాంగ్రెస్ తో ఉంటారు, కాంగ్రెస్ నుంచి వద్దు అనుకుంటే బీఆర్ఎస్ ఒక ఓటు కూడా పోకుండా డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి వచ్చేస్తారు వ్యూహాత్మకంగా. అందువల్ల ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే విమర్శించిందో వెంటనే బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు కదా, బండి సంజయ్ లాంటి వాళ్ళు. ఏ బండి సంజయ్ గారు గతంలో ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారు, ఆయన ఎవరో మాకు తెలియనట్టుగా మాట్లాడారు గ్రేటర్ హైదరాబాద్ పట్టించుకోలేదా. ఇప్పుడు ఏంటంటే ఆయన అభిమానులు మనం కోటేస్తా అనుకున్నారు. అంటే ఇక్కడ ప్యూర్లీ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తారంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే జగన్ అభిమానులు అందరూ హోల్సేల్ గా నాతో ఉండాలంటే పవన్ విమర్శించాలి. ఎట్ట పవన్ అభిమానులు మనకి ఏరు, బీజేపీతో ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇప్పుడు కాదు, కవిత గారు మీకు గుర్తుంటే ఒక సందర్భంలో పాపులర్ డైలాగ్ ఉందా, ఒక సీరియస్ పాలిటిక్స్ అయినప్పుడు బ్రహ్మానందం వస్తే అట్లుంటుందో అట్లుంటుంది పవన్ కళ్యాణ్ ఒకసారి అన్నారు. అన్నారు ఆవిడ చాలా సార్లు అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళకి రాజకీయంగా భిన్నాభిప్రాయం ఉంది, నాన్ సీరియస్ అనే. ఎందుకు రేణుకా చౌదరి గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎందుకు అది ఫ్లేరప్ అవుతుందంటే ఆయన గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించే జగన్మోహన్ రెడ్డిని హీరో చేసి ఆయన నాన్ సీరియస్ అయినా సరే ఇది వేరే సమస్య దారితీస్తాం. కాబట్టి ఈ రాజకీయ కోణాలు నాకు వీళ్ళు కనపడ్డాయి. అంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక్కడ లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేయకపోయినా ఆయనకంటూ ఇంకా కొంత ఓట్ బ్యాంక్ తెలంగాణలో కనిపిస్తుంది. 2014లో మనం చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు, ఎంపీలుగా పొంగులేటి లాంటి వాళ్ళు అప్పుడు ఎంపీగా గెలిచారు. సో అయితే తెలంగాణలో కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన ప్రాబల్యం కనిపిస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ కోసం ఏ రాజకీయ పార్టీలు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారి పేరును వాడుకుంటే, ఇటు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆయన్ని పొగుడుతూనో లేదంటే ఆయన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేయడానికో ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. 100%. ఇప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి నడిపితే కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఒక సందర్భంలో ఆయన అన్నాడు, నేననే వ్యక్తి కానీ పోటీ చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేవాడు కాదు అన్న. పేరు చెప్పి చెప్పాడు, ఆ నియోజకవర్గంలో నా పార్టీకి సంబంధించిన లీడర్ ఉన్నాడు, నేను పోటీ చేస్తాను. జస్ట్ నా అభ్యర్థిగా నామినేషన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు. మేము గెలవం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాండ్ ఓడిపోతాడు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీరియస్ పాలిటిక్స్ తెలంగాణ చేస్తే కాంగ్రెస్ పెద్ద దెబ్బ. కానీ కాంగ్రెస్ కు దెబ్బ అంటే ఆ ఓట్లని ఎవరికి రావాలి, బీజేపీకి రావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరికి. ఇప్పుడు బీజేపీతో ఉండే ఒక వ్యక్తిని తీవ్రంగా విమర్శించడం ద్వారా ఆ ఓట్లు బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, జగన్ అభిమానించే వాళ్ళు కావచ్చు, అవుట్ రేట్ గా. ఇప్పుడు మొన్న ఎన్నికలు వచ్చేసరికి ఏమైంది, రేవంత్ రెడ్డి అవుతాడా ఎవరు అవుతారో తెలియదు, రెడ్డి అయితే అవుతాడు. ఇది జగన్ అభిమానించేవాడు ఉన్న లాజిక్. మొన్న 2018లో కాబట్టి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, కోపం ఉంది, మనోడు అవుతాడు లేని మొత్తం అవుట్ సైడ్ గా జగన్ అభిమానించాడు, కాంగ్రెస్ కేసేసినారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం, ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పట్ల పాజిటివ్ ఒపీనియన్తో ఉండడం, జగన్ ని విమర్శించడం, శర్మిలాని ప్రోత్సహించడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ అభిమానించేవాడు దాని నుంచి సైడ్ అవుతారు. ఇంకా ఈ ప్రభుత్వం వ్యతిరేకత కూడా వస్తుంది కాబట్టి
జగన్ ప్రేమించే వాళ్ళు గట్టిగా బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ గా నిలబడేవాడిని ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు జగన్ ఒక రకం కష్టాల్లో ఉంటాడు. ఇప్పుడు జగన్ అందరూ తిట్టేవాళ్ళే కదా, ఎవరు ఉంటారు ప్రతిపక్షం కాబట్టి. కానీ ఏమీ సంకోచం లేకుండా కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు అవుట్ రైట్ గా జగన్ సమర్థిస్తున్నారు. అప్పుడు జగన్ ప్రేమించే వాళ్ళందరూ ఇది కదా మాకు కావాల్సి, ఇట్లా వాళ్ళు మాకు కావాలని రిపోర్ట్లు వేస్తారు. కాబట్టి రియాలిటీ కూడా వాళ్ళకి జగన్ పట్ల పాజిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ కోణం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఇంకొక పాయింట్ ప్రధానంగా అనిపిస్తుంది, కూటమి అధికారంలోకి వచ్చి 11 నెలల్లో ఇంకొక నెల ఆగితే ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు కూటమిలో ఒక గూగుల్ని అయితే రేపిస్తుంది. సరే, ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ పరిపాలన మీద, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ మీద ఆయన ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. పరిపాలన ఎలా ఉందని ఆయన కూడా రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ సర్వేని చూస్తుంటే 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా పడలేదు. అంటే 35 మార్కులు కూడా పడని పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, లేదంటే ఇదే ధోరణి కంటిన్యూ అయినా రాబోయే రోజుల్లో వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వం మారే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఈ యొక్క సర్వే హెచ్చరించింది. అయితే దానికి కొన్ని కారణాలు కూడా చెప్తూ ఉన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా, ఇలా చాలా పెద్ద పెద్ద విమర్శలు వస్తున్నాయని చెప్పేసి కూడా కార్యకర్తలు మర్చిపోవడం అంటూ కూడా జరుగుతుంది. ఏంటి ఈ 10 నెలల్లోనే సరే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఎంజాయ్మెంట్ చేస్తూ ఇట్లా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అంత వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుందా? అంటే ఆ గ్రూప్ ఆఫ్ వాళ్ళు చేసినటువంటి ఆ సర్వేలో ఒక 30% ప్రజలు కూడా మద్దతు పొందని ఎమ్మెల్యేల లిస్టు 90-71 నియోజకవర్గాల పేర్లతో సహా వేశారు. అవును. అయితే నేను ఈ సర్వే పట్ల ఉన్న శాంటిటీ పైన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అదే దాంట్లో ఉన్న సెన్స్ పైన ఒక సానుకూల అంశం ఉంది. అనుమానం ఏంటంటే ఇది 6 నెలలకే చేసినట్టున్నారు. ఇప్పుడు రిలీజ్ చేశారంటే 2-3 నెలలు స్టడీ చేస్తుంటారు కదా. కాబట్టి మొదటి 6 నెలల్లోనే ఎమ్మెల్యేల ఆధారంగా చేసుకుని ప్రజలు వెళ్తారా? ఎందుకంటే ఎమ్మెల్యేలతో ప్రజలకి ఏం సంబంధం, ప్రభుత్వ విధానాలే కీలకంగా ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల పట్ల మీరు చెప్పిన టాపిక్ లో కొంత వ్యతిరేకత ఉందనేది, దాని కారణంగా ప్రభుత్వాన్ని ఓడించేంత పరిస్థితి, వాళ్ళని ఓడించేంత పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒకటి చూడాలి. కానీ చాలా సమయం ఆ మొదటి 6 నెలలు వచ్చిందా లేదా అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజల అభిప్రాయం చెప్తారు, కానీ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని చెప్పరు, స్వల్పంగా ప్రభావితం అవుతుంది. అయితే దాంట్లో నాకు కరెక్ట్ అని అనిపించిన అంశం ఏంటంటే, మీరు చెప్పినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నిట్లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక తీవ్రమైన బలహీనత ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల పట్ల ఇట్లాంటి ఆరోపణలు చాలా తీవ్రంగా వచ్చినాయి. అంటే వీళ్ళు ఎవరిని లెక్క చేయకుండా రెవెన్యూ కానీ ఇట్లాంటి భూములు అట్లాంటి విషయాల్లో ఇచ్చాలడిగా ప్రవర్తించారు, చివరి సొంత పార్టీ కార్యకర్తలను కూడా విస్మరించారని వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న విమర్శ. చాలా వరకు జగన్ మీద వ్యతిరేకత కన్నా వీళ్ళ మీద వ్యతిరేకత చాలా పోయిందనే అభిప్రాయం కూడా ఉంది. ఒక అంశం మనకు కనపడింది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఆ రోజు వాళ్ళ పార్టీ శ్రేణులకు ఎలాంటి అభిప్రాయం ఉందో, వాళ్ళు 4 ఏళ్ళు వచ్చింది, వీళ్ళకి 10 నెలలకే వచ్చింది. వాళ్ళకి 4 ఏళ్ళలో ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు కొంత ఇట్లాంటి విషయాలు వ్యతిరేకత వచ్చిందో, వీళ్ళకి 10 నెలలకే తెచ్చుకోవడం ఆందోళన కలిగించారు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇది ఈ సర్వే వాళ్ళు చేశారు, ప్రతిపక్షాలు పక్కన పెడితే వాళ్ళని గట్టిగా అభిమానించే ఏబిఎన్ లాంటి వాళ్ళు, ఈనాడు లాంటి ఛానల్స్ లో, పత్రికల్లో పుంకాల కథలు వస్తున్నాయి. అంటే ఆ ఎమ్మెల్యే అక్కడ ఇట చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇట చేస్తున్నాడు, రోజు వార్తలపైన వార్తలు వేస్తున్నాడు. కొంతమందికి అయితే ఒక అదుపు తప్పినారు కానీ రాశారు. రెండు రాశారంటే నిజాలు ఉండకపోతే ఎందుకు రాస్తారు? అబద్ధాలు రాయలేదు, ఎందుకంటే కొంత కవర్ చేస్తారు కానీ అనుకూలంగా ఉండే పత్రికలు ఎస్టాబ్లిష్ చేస్తే అంతకన్నా ఎక్కువ ఉంటేనే చేస్తారు. అంటే ఆయా అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే పత్రికలు, లేదా కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే పరిస్థితి బాగాలేదు, ఈ ఎమ్మెల్యే పరిస్థితి చేస్తున్నారు రెగ్యులర్ గా. అంటే దీన్ని బట్టి చేస్తుంటే వాళ్ళు చేసిన ప్రామాణికంగా చూసుకున్నా, జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు వైసీపీ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఎంత వ్యతిరేకత వచ్చిందో, వాళ్ళు 4 ఏళ్ళలో సంపాదించుకుని వీళ్ళు 10 నెలల్లో సంపాదిస్తున్నారు. అలాంటి ప్రచారం అయితే బలంగా ఉంది. అట్లా ఉంటే ఈ 71 మందే పరిమితం కాదు, అది నా పాయింట్. ఈ సర్వే సంస్థ మీద నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఇది సార్వజనీయమైన సమస్య. ఎవరో 5 మందో 10 మందో తప్ప 90 మంది అట్లాంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 71 మంది ఈ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు గుమ్మ ఉంటారా? కాబట్టి ఇది సార్వజనీన సమస్య అంటారు. కొంతమంది పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఉంటారు, అప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటారు. కాబట్టి సార్వజనీనంగా ఉండే సమస్య ఉన్నప్పుడు ఎంటైర్ ఉండాలి, 71 మంది మాత్రం ఎందుకు వచ్చింది అనేది నాకు ఉన్న పెద్ద డౌట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు సరే మిగతా వాళ్ళు దాచుకున్నా ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పేసి ఒకటి అనుకోవచ్చు కదా, వీళ్ళు అసలు అది కూడా చేయట్లేదని చెప్పేసి ఇంకో రిపోర్ట్ అనుకోవచ్చు కదా. అంత సంఖ్య తేడా ఉంది. ఇప్పుడు 71 మంది అంటే 164 మంది వాళ్ళు వైసీపీ వాళ్ళు పక్కన పెడదాం,
వైసీపీలు ఇవన్నీ చేయలేరు, మంచోళ్ళని కాదు చేయలేరు, ఎందుకంటే అధికారంలో లేరు కదా. అధికారం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 164లో 70 మంది అంటే దాదాపు ఇంకొక 80 మంది మంచోళ్ళనే అట్లా ఉంటుందా సొసైటీలో? సాధ్యం కాదు. కాబట్టి మెజారిటీ ఎట్లుంటుంది, నేను నమ్ముతున్నా వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఎలాంటి వ్యతిరేకత ప్రారంభంలో అలాంటి వ్యతిరేకత తెలుగుదేశం ఎమ్మెల్యేల పట్ల అంతకన్నా కొంచెం ఎక్కువే వస్తా ఉంది. ఇది మొదటి అంశం. అయితే దీంతో తెలుగుదేశం పని అయిపోయిందా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ చంద్రబాబు గారు దీంతో ముగించడు, ఎందుకంటే చంద్రబాబు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా అరట్టగా ఉంటాడు. మీకు గుర్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోసారి గెలిచినప్పుడు ప్రయోగాలు చేశాడు. 40-50 మంది తీసాడు, బారేసినాడు. కొత్త కొత్త డాక్టర్ని, మనకు హైదరాబాద్ లో ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ని, ఇట్లా చాలా మంది కొత్త కొత్త సినిమా రంగం తీసుకొచ్చి 40-50 ప్రయోగాలు అందరూ గెలిచినారు. అంటే పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చి వీళ్ళ కారణంగా ప్రభుత్వం ఓడిపోతే నిర్మోహమాటం తీసేసి మంచోళ్ళు పెడతారు. మంచోళ్ళు అంటే చెడ్డనే అసలు అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో లేనోళ్ళని ఇక్కడ పెట్టుకోవచ్చు, కొత్త తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం. కాలువ శ్రీనివాసులు ఉన్నారు, ఆయన జర్నలిస్టు, అనంతపురం. ఆయన ప్రయోగం ఏంటి? ఇప్పుడు ఇట్లా చాలా ప్రయోగాలు చేశాడు. మా జిల్లాలో శివప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ ఉండేవారు, చెనక్కాయల అరుణ్ గారు గుంటూరు జిల్లాలో, తర్వాత ఇంకో ఆయన హైదరాబాద్ లో అయితే పాపులర్ డిఐజీ కూడా పనిచేశాడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇట్లా నంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకొచ్చి, అంటే న్యూట్రల్ పర్సన్స్ తీసుకొచ్చి పెట్టి ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు ఈ సర్వేని కానీ చంద్రబాబు నమ్మితే ఇంకొక 6 నెలల సంవత్సరం నుంచి వస్తాడు, ఆయన ఖచ్చితంగా అన్ని మార్చేస్తాడు. మార్చేసి ఇంకా ఆయన స్టడీ చేసుకుని కొత్త వాళ్ళు పెడతాడు. ఇది కూడా ఉంది చంద్రబాబు గారి స్టైల్లో. జగన్ గారి లాగా షఫుల్ చేసేది ఉండదు. రెండోది నన్నే చూసి వేస్తారు కదా అని మొండితనం కూడా ఉండదు. జగన్ గారు నన్ను చూసేది వేస్తారు, అది నిజమే, కానీ వీళ్ళు చూసి కూడా ఒక 10% చేస్తారు. ఆ 10% బట్టి కొట్టేస్తారు. చంద్రబాబు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే ఈ సర్వే చంద్రబాబు గారు హెచ్చరికగా తీసుకుంటారు, నమ్మేట్టుగా ఉంటే. అయితే నాకున్న అవగాహన ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల ఏదైతే నష్టం వచ్చిందో అది మొదటి 1 year లో సరిదిద్దుకుంటేనే వింటారు. మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత మీ ఊరిని పెట్టినా వింటారు. ఎందుకంటే చంద్రబాబు గారు పాతకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటే జనం హ్యాస్టప్ చేస్తారు. ఈ రోజులు అది కాదు. అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ నే చూడట్లా. ఎమ్మెల్యేల పట్ల ఒక మాస్ వ్యతిరేకత వస్తే ఈ పార్టీ వదిరా బాబు అనుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు పట్ల వ్యతిరేకత వచ్చిందో అదే ఎమ్మెల్యే పోయి తెలుగుదేశం తరఫున అభ్యర్థి కూడా గెలిచిపోయాడు. ఇది మా జిల్లాలో సత్యవేడు ఉంది, ఆయన వైసీపీ ఎమ్మెల్యే. 5 ఏళ్ళు జగన్ గారు తప్పు చేస్తుంటే 5 ఏళ్ళు ఆయనతో ఉన్నారు, గెలిచేశాడు. సత్యవేడులో తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేకి పోటీ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే జనసేన గెలిచేశారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన వైసీపీ నుంచి ఎంపీ ఉండే అక్కడ ఇటు వచ్చి గెలిచడా. కృష్ణదేవరాయలు, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు మంచి వ్యక్తులే కాదన్ను. పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా చూడట్లేదు అంటున్న జనం. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత చూసుకుందాం అంటే కుదరదు. లేకపోతే 4 ఏళ్ళు చేయని అశోక్ స్థానంలో పురుషోత్తం పెట్టుకుందాం అంటే మళ్ళీ అశోక్ చూడరు, పురుషోత్తం చూడరు, కొట్టేస్తారు ఇద్దరిని. కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఎర్లీ కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు పట్ల వచ్చాక ఒక దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ మార్చుకున్నా కుదరదు. అది జగన్ గారు రుజువు చేశాడు. కాబట్టి ఈ న్యూస్ ఆ న్యూస్ మాట ఏం చూడాల జనం కొట్టడ పారేశారు. కాబట్టి మారుతున్న కాలంలో ఈ హెచ్చరిక తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా తీసుకొని రెమెడీ చర్యలు తీసుకుంటే ఇది అడ్వాంటేజ్ గా మార్చుకోవచ్చు. కానీ 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసుకుందాం అనే ప్రయోగాలు చేద్దాం అంటే అది సక్సెస్ కాదు. ఓకే రైట్ సార్, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, వైసీపీ పార్టీ తెగిస్తోంది, వైసీపీ పార్టీ కేసులకు భయపడట్లేదు. సరే మార్పులు అంటారా చేర్పులు అంటారా, ఈ దాదాపు 1 year దగ్గరగా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన స్టాండ్ను మార్చుకుంటున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా కీలకంగా వెళ్తూ ఉన్నారు. ఆయన గట్టిగా ప్రతిసారి మీటింగ్ జరిగిన ఒకసారి స్లోగన్ ఏంటంటే 2.0 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే, దాంతోపాటు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మీరు అందరూ సిద్ధంగా ఉండండి, మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి అదొకటి. అంటే క్యాడర్లో నేతల్లో ఆ కాన్ఫిడెన్స్ని మిస్ చేయకుండా, లూజ్ అవ్వకుండా ఒక దిశానిర్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనుకోవచ్చా? అలాగే వైసీపీ పార్టీని సంస్థాగతంగా ఒక్కొక్క చేంజ్ ఓవర్ తీసుకొస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఒకటి వైసీపీ అంతర్గతంగా ఏం చేస్తున్నారు, బహిరంగ వైసీపీ యాక్టివేట్ కావడానికి కారణం. మనం చాలా సందర్భాల్లో మాడినప్పుడు అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి. అవును, అధికార పార్టీ పద్ధతిగా ఉంటే ప్రతిపక్షానికి అవకాశాలు త్వరగా రావు. కానీ నిజానికి వైసీపీ ఓడిపోయిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల క్యాడర్లో వచ్చినటువంటి అసంతృప్తి, అంటే మనం కలవట్లేదని, ఇట్లాంటి తీవ్రమైన బలహీనతలు ఉన్న పార్టీ 10 నెలలకే ఇంత యాక్టివేట్ కావడం మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు గారికి చెప్పాలి, జగన్ గారు. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే పర్సనల్నే కాదు, ప్రభుత్వం. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు కూడా నేను స్టాండ్ బై, ఒక విద్యుత్ ఛార్జీలు మినహాయించి
ప్రజలపైన నేరుగా భారం మోపే కార్యక్రమాలు భారీ ఎత్తున ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు. ఒకటి విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచుతూ వచ్చింది. సంక్షేమ పథకాల అమల్లో లోపాలు ఒక తీవ్రమైన ప్రజా వ్యతిరేక చర్యలు రాకుండానే ఇంత వ్యతిరేక తెచ్చుకోవడం ఏంటి? ఇది ఆందోళన కలిగించే అంశం ఆ పార్టీ. అంటే ఆ పరిస్థితి వచ్చి వైసీపీ యాక్టివ్ అయిపోతాం. రెండోది కొన్ని అనవసరమైనటువంటి గందరగోళాలు వైసీపీని తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు జనరల్ గా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ క్యాడర్ కులం పరంగా తీసుకున్నా క్యాడర్ పరంగా తీసుకున్నా నిన్నటి వరకు ఏం చెప్తున్నారు? ఇది మనవాడికి కావాల్సిందే, ఇది అన్యాయం, అధికారులను మనం పట్టించుకోలేదు, ఇట్లా మాట్లాడారు మొదటి 2 నెలలు. ఆంధ్రాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని మీడియా సమస్యలు పెట్టుకొని వాడిని కొట్టాలి ఈయన్ని కొట్టాలి రోజు ఇదే పెట్టుకోవడానికి ఏమైంది? జగన్ మంచోడైనా పర్వాలేదు, చెడ్డోడైనా ఆడ కూర్చునేస్తే చాలు, మేము గౌరవంగా ఉంటామనే పరంగా తెచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ బలహీన తప్ప వైసీపీ గొప్పతనం కాదు. అంత ఇరిటేట్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు చేయాలి? రెండోది అరెస్టుల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో మీరు ఇప్పుడు మనం చేయి పిడికిలు బిగించుకున్నప్పుడు మీరు కొంత భయపడతారు. ఆ పిడికిలో ఏముందో తెలియక ఇటు చూపించేసినారంటే ఇక దానిలో ఏం లేదు అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్. పోసాని మురళీకృష్ణ గారు రాజకీయాలు వద్దురా బాబు వెళ్ళిపోతానన్నప్పుడు ఆయన పైన కేసు పెట్టరా అని భయంతో ఉంటే 5 ఏళ్ళు భయంతో ఉండేవాడు. ఎందుకులే కర్మ అని. ఎప్పుడైతే తీసి ఆ పక్క తిప్పేసినారో నేరుగా వైసీపీ ఆఫీసులో కూర్చున్నాడు. ఇట్లుంటుంది వ్యవహారం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దశ దాటి ఇరిటేట్ చేయకూడదు. తప్పును తప్పుగా చూడండి. ఇప్పుడు తప్పుగా చూస్తున్నారా లేదా మాకు అవకాశం వచ్చిన వాడు పడుతున్నారా? పైపెచ్చు ఇట్లాంటి చర్యల్ని సమర్థిస్తూ కొన్ని మీడియా ఛానల్ వాళ్ళకైతే మరీ దారుణం. మొన్న ఒక ఛానల్, నాకు ఆ ఛానల్ అంటే గౌరవం ఉంది, ఆ రిపోర్టర్ పట్ల కూడా గౌరవం. నో డౌట్ ఏబిఎన్ ఛానల్ వెంకటకృష్ణ గారు మంచి సీనియర్ జర్నలిస్ట్. ఇంకొక మీడియాగా కూర్చొని పేర్లు ప్రస్తావడం కరెక్ట్ కాకపోతే ఈ విషయం అవసరం అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరైతే భారతీ గారి పట్ల చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించాడో వారిని తీవ్రంగా వాళ్ళు కూడా తప్పుపట్టారు. అంతవరకు అదే డిబేట్ లో వాళ్ళకన్నా ఘోరమైన వ్యక్తి కూర్చోబెట్టుకొని డిబేట్ చేయడం తిట్టిన వాళ్ళనే కూర్చోబెట్టుకొని ఇతనికన్నా ఘోరమైన వ్యక్తులు వాళ్ళు మిగతా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళతో విశ్లేషణ చేయడం అంటే ఖచ్చితంగా తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. అంటే పాయింట్ ఏంటంటే వెంకటకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు, ఏబిఎన్ కు క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, విభేదించవచ్చు, తెలుగుదేశానికి అనుకూలంగా మొదలయ్యచ్చు. అలాంటి సంస్థలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వారి పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అది వాళ్ళ వ్యూ. అట్ ద సేమ్ టైం గతంలో చేసిన దాని తప్పులు ప్రస్తావించండి, అది తప్పు కూడా కాదు. కానీ నేరుగా ఎవరైతే ఇతను భారతి గారి పట్ల అభ్యంతరపడి వారికి 100 రెట్లు ఘోరమైన వ్యక్తులు వాళ్ళు, అలాంటి వ్యక్తులు కూర్చేసి విశ్లేషణలో కూర్చోబెట్టరు, టీవీ ఛానల్లో కూర్చోబెట్టరు, మరీ దారుణం అది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూర్చుంటే పర్వాలేదు, కూర్చోబెట్టేస్తే ఇప్పుడు ఆ ఛానల్ కి ఎంత విలువ పోతుంది వస్తుంది మనం నిర్ణయించలేము. సమాజంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా వైసీపీ శ్రేణులకి ఈసారి మనం కానీ గెలవకపోతే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళు భయపడాల్సింది పోయి ఏకంగా ఛానల్లో కూర్చొని ఉపన్యాసాలు చెప్తున్నారంటే మన భవిష్యత్తు ఏమవుతుంది. కాబట్టి సావో రేవో తేల్చుకొని ఆ జగన్మోహన్ రెడ్డి కూర్చొని పెట్టేస్తే మేము హ్యాపీగా ఉంటాము, గౌరవంగా ఉంటాము అనే వరకు వచ్చింది. అంటే ఓడిపోయిన తర్వాత జగన్ మారతాడు, ఇతని సంగతి తేల్చాలి, మా దగ్గరకు వచ్చిన కోటి కడిగేద్దామని అనుకుంటున్న కేడరు కడగాల్సిన అవసరం లేకుండా నువ్వు బాగున్నాయినా, నువ్వు గెలుచుకోవచ్చాలు, నువ్వేం చెప్పినా పర్వాలేదు, మా బతుకు మేము బతుకుతాం, మిమ్మల్ని గెలిపించేసి మేము గౌరవంగా ఉంటాం అనే తరకు తెచ్చారు. ఇది ఎవరు గొప్పతనం? అదే కదా, వాళ్ళ గొయ్యను వాళ్ళే దోగుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, కొన్ని మీడియా వ్యవహార శైలి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చేసే వ్యవహార శైలి వల్ల వైసీపీ శ్రేణులని యాక్టివేట్ చేసేసారు. రెండోది ఆ భయం అనేది అట్లే ఉంటే భయంగా ఉంటారు. ఒకసారి లోపల వేసిన తర్వాత ఇదే కదా స్టేషన్ అనుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, వాళ్ళ నాయకులు ఇట్లాంటి చేయడం వల్ల తెలుగుదేశం క్యాడర్ యాక్టివేట్, దీంతో వైసీపీ గెలిచిపోతుంది, తెలుగుదేశం ఓడిపోతున్నాను. ఇది ఒక అదనపు బూస్టప్. 40% ఓట్లు జగన్ గారికి ఉన్నాయి, అవి అడిగి పోదు. ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ అటు వాళ్ళందరూ నెగిటివ్ పనిచేస్తారు కదా ఎన్నికల్లో. వాళ్ళు మళ్ళీ ఈసారి తాడో పేడో తెలుసుకుందాం, జగన్ గెలుపుతుంటే 2-3% ప్రభావితం చేస్తారు కదా. అంతే కదా, మళ్ళీ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటది. ఇది ఒక పునాది అవుతుంది. అంటే జగన్ గెలుపుకి, కూటమి ఓటమికి పునాదిగా మారుతుంది. ఆ పునాది రాళ్ళు జగన్ వేసుకోవడం కాకుండా వీళ్ళేస్తున్నారు. ఆయన దానిపైన బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. వాళ్ళ పునాది రాళ్ళు ఆయన వేసుకుంటే కష్టం, తవ్వాలి, చాలా కష్టం వస్తుంది పునాది వేయడం. పునాదులు వాళ్ళు వేస్తున్నారు, దానిపైన హైగా బిల్డింగ్ కట్టుకునే పనులు ఆయన ఉన్నాడు.
మరి ఇది తెలుగుదేశం పార్టీ ఎంత త్వరగా గుర్తిస్తున్న దాన్ని బట్టి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూద్దాం సార్, దీనికి ఇంకా ఎక్కువ టైం ఉండేది, మళ్ళీ జమిలీ ఎన్నికలు అనే ప్రస్తావన వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.